ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకొని గుడిసెలలో నివసిస్తున్న పేదవారికి కుండలు, టోపీలు, చెప్పులు, గొడుగులు, విసనకర్రలు, పుచ్చకాయి ఇవ్వడం. తండ్రి, ప్రేమ కనికరం దేవా, నీ ఘనమైన నామను బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా, ఈ ప్రాంతంలో తండ్రి ప్రభా, ఇక పేద ప్రజల మధ్య తండ్రి మేము గుమికూడి తండ్రి నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయన. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండెసు మన మీద జాలిపరుడై ఉండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభు మన పాపమునకు దూరుడే, ఆ ప్రభు మన పాపమునకు దూరుడై యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో నెంతో బాధలను పలికినాడు, నెంతో సుభాషలను పలికినాడు. అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సన్యసిల్లక సాగి వెళ్ళెదను, సాతాను శోధనలధికమైన రాజాదిరాజువు నీవే, దేవాది దేవుడ నీవే, సైన్యములకు అధిపతి నీవే, రాజులకు రాజు నీవే, సైన్యములకు అధిపతి నీవే, రాజులకు రాజు నీవే. నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము. 1 2 3 మళ్ళీ కొడతాం. 1 2 3 1 2 3 1 2 3. ఎందుకు కోటీలలో వచ్చా? ఎంత? ఇది 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 ఇది
ఒక చిన్న పాట పాడుకుందాం, ఒకటి వెళ్తాం. సరే, నేను అట్లే కూర్చొని పాడతాను, నిలబడుకొని పాడతాను. మా చిన్నపిల్లలందరూ నిలబడుకొని ఒక పాట పాడతాను. పిల్లలు ఒకటి, అందరూ వద్దు, పిల్లలు ఒకటి. నేను చెప్తాను, మీరు పాడాలి, ఓకేనా? 1 2 3 యేసు వైపు చూడు. పైకి చెప్పాలి, చేతులు ఎటు పెట్టాలి. 1 నాలో చూపించింది. 1 2 3 2 చేతులు పెట్టు. 1 2 3 నేను చెప్పింది చెప్పాను కూడా, నేను చెప్పింది చెప్పు. యేసు వైపు చూడు. పైకి చెప్పాలి, దేవుడు ఎక్కడుంటాడు? పైన కదా. యేసు వైపు చూడు. 4 5 6 అప్పుడు కలుగును నెమ్మది. 7 8 9 చూపించాలి అందరూ. 9 అంటే ఎన్ని అంకెలు? 1 మూసేసి 9 చూపించాలి. 7 8 9 అప్పుడు కలుగును రక్షణ. 2 చేతులు పెట్టాలి. 10 అంటే 2 చేతులు పెట్టండి. 10 అంటే పదరా యేసుని యొద్దకు. మీ సండే స్కూల్ పోరు కదా, పోతారా? పని చేసుకొని ఆ పాపని చదివిస్తుంది. ఆమెకి ఇక్కడ అంతా కూడా కాలిపోయి ఉంటది, ఒక సైడ్ అంతా కూడా ఏమైంటది? కాలిపోయి ఉంటది. ఆమెకు భర్త లేడు, ఆయన చనిపోయిన తర్వాత ఒక చిన్న పాప ఉంటది. ఆ పాపని ఎవరు సాకుతుంటారు? ఆమె ఇళ్లలోకి వెళ్ళి పనులు చేసుకొని అన్నం వండి ఆ పాపకు పెడతా ఉంటది. పాప చీరిగి పెద్ద అయిన తర్వాత కొంచెం పెద్ద అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద అయితే స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్తుంది. ఇంకొంచెం పెద్ద అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాలేజ్కి వెళ్తుంది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని చెప్తుంది, ఇదిగో ఈ రోజు నా పుట్టినరోజు, రేపు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నువ్వు అందరికి అన్ని చేయాలి, కానీ నువ్వు కనిపించకూడదు అంటది. పరలోకంలో కుడివైపున ఉన్న జనాంగాన్ని చూసి, నాకు ఆకలి వేస్తే అన్నం పెట్టావు, దాహం వేస్తే నీళ్లు ఇచ్చావు, రోగినై ఉంటే పరామర్శించావు అంటే అప్పుడు అడుగుతారంట వాళ్ళంతా. అంటే మా లాంటి వాళ్ళంతా నిలబడుకొని కుడివైపున, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు ఈ లోకంలో? నువ్వు వచ్చింటే అసలు మంచి బిర్యానీ పెట్టుండే వాళ్ళే, నువ్వని తెలియదే, ఎప్పుడు వచ్చావు అని అడిగితే, అదిగో ఆ దీనుడికి చేసావు కదా, నాకు చేసినట్టు అంటారంట. ఇరగాలమ్మ సెంటర్ని చూపిస్తాడు. అప్పుడు అదిగో ఇక్కడ అన్నం పెట్టిలా, మేము చేస్తాలా, ఇక్కడ జెండా ఎగరేసిలా, టిఫిన్లు పెట్టాం, క్రిస్మస్ క్యారల్స్ చేసాం, ఎన్ని ఇలాంటి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అని చెప్తాడు. అప్పుడు ఏమంటారంటే, మమ్మల్ని చూసి, ఇలా చేసిన వాళ్ళందరినీ చూసి, ఆశీర్వదింపబడిన వాళ్ళారా పరలోకానికి వెళ్ళండి అంటారంట. అందుకని యేసు ప్రభుని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసిస్తారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. మన ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీస్తాయో, మన శరీరాన్ని ఎంత దెబ్బతీస్తాయో, చిన్న వయసులో చచ్చిపోతారు చాలా మంది ఈ అలవాట్లు ఉంటే. కానీ అవన్నీ వదిలేస్తే నీ ఆత్మ కూడా పరలోకానికి వస్తుంది. ఇది మేము సహాయం వరకే చేస్తున్నాం మీ శరీరానికి, కానీ ఆత్మకి ఇందాక పాస్టర్ గారు చెప్పారు, పరలోకం బావాలంటే సిగరెట్ తాగుతుంటే ఆపేయాలి, ఎన్ని ఆపేస్తే దేవుడు మనల్ని పరలోకం కనిపించబడని మీరు సెలవు ఇచ్చేట్టుగానే వారే సౌకర్యం చేసిన సేవను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పేదల పట్ల కనికరం కలిగిన ఆయన వారు చేస్తున్న పరిశీలన ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య కరోనా ప్రతి బిడ్డనైనా దేవుడిని ఎరిగిన ఎరిగి మమ్మల్ని తెలుసుకుని ఆయన ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి. ఆయన వారు చేస్తున్న కార్యాలను విడిచిన ఆయన నిజమైన దేవుని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయండి తండ్రి.